హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషలు సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఫ్రాన్స్‌తో ఫ్రై దమ్ ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా బాగా లైక్ చేస్తారు. రెస్టారెంట్ స్టైల్‌లో చాలా బావుంటుంది. పీస్ గూడా దమ్ పట్టి ఫ్రై పీస్ కాబట్టి చాలా బావుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు గూడా చూసి ఒకసారి ట్రై చేసేయండి. రెగ్యులర్‌గా మనం బిర్యానీ కోసం బాస్మతి రైస్ ఒకటికి 2 సార్లు వాష్ చేసుకొని, ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని, దాంట్లో కొద్దిగా సాల్టు, అలాగే బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని బియ్యం పక్కకు నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మనకి ఫ్రాన్సు వాష్ చేసేసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్ల పెరుగు, కొద్దిగా ఆయిలు, బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ మనం ఫ్రాన్స్‌ని ఒక నీట్‌గా వాష్ చేసేసుకొని దాంట్లోకి ఇవన్నీ కలిపేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలండి. అలాగే వీటితో పాటు ఒక 2 స్పూన్లు శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఫ్రాన్స్ చక్కగా మ్యారినేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపేసుకొని ఒక గంట వరకు నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి. అప్పుడే మనం వేసుకున్న మసాలాలన్నీ పీస్‌కి చాలా బాగా పడుతుంది. ఇక్కడ నేను కిలో వరకు రొయ్యలైతే తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసేసుకొని చక్కగా ఇట్లాగా నానబెట్టుకున్న తర్వాత ఒక గంట తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో మనం మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఫ్రై చేసుకునే ముందు ఒక హాఫ్ బద్ద నిమ్మరసం కూడా కలుపుకొని ఫ్రై చేసుకోండి. నానబెట్టేటప్పుడు కాకుండా ఫ్రై చేసే ముందు ఒక హాఫ్ బద్ద నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఫ్రాన్స్ అంటే ఇష్టమండి? కొంతమంది ఫ్రాన్స్ చాలా ఇష్టంగా తింటారు కదా! కాకపోతే అవి నీసు వాసన వస్తాయి అన్నట్టు చాలామంది ఇష్టపడరు కొంతమంది. కానీ మనం ఫ్రాన్స్ క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకొని, అలాగే ఫ్రాన్సు పైన కొంచెం బ్లాక్ కలర్‌ది లైన్స్‌లా ఉంటాయి కదా! అవి కూడా తీసేసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడు నీసు వాసన రాదు. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇవి ఎలాగా క్లీన్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో నేను పెట్టానండి. ఫ్రాన్స్‌ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని. అది చూడండి. ఇదే విధంగా అన్ని పీసెస్‌ని ఫ్రై చేసేసుకోవాలి. స్పూన్‌తో అంటే మసాలా పట్టట్లేదని ఇక్కడ నేను చేత్తోనే కలుపుకుంటా ముక్కలకి బాగా మసాలా పట్టే విధంగా కలుపుకుంటా వేసుకుంటున్నాను. స్పూన్‌తో వేసేటప్పుడు మసాలా వాటికి పట్టకుండా ఎక్కువ ఇది అవ్వటం లేదని చక్కగా ఇలా చేత్తో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. హైలో ఉంచుకొని ఫ్లేము తొందరగా ఫ్రై చేసుకోకుండా మీడియంగా ఉంచుకొని కలుపుకుంటా ఫ్రై చేసుకోండి. కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రాన్స్ని పచ్చివాసన లేకుండా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రాన్స్ అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. చూసారా, ఫస్ట్ ఫ్రై చేసిన వాటికి నెక్స్ట్ టైం మనం చేత్తో మసాలా పట్టుకొని కలుపుకునే దానికి తేడా ఉంది. ఈలోపు రైస్ అయితే కుక్ చేసేసుకుంటున్నానండి. మనం తీసుకున్న బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు అలాగే మసాలా వేసుకొని ఉడికించుకుంటున్నాం కదా, అవి రైసు 80% కుక్ అయ్యే వరకు కుక్ అయిన తర్వాత వడపెట్టేసుకోవాలండి. ఇప్పుడు మసాలా పట్టడం కోసం దమ్ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే కాజు మనం ఆల్రెడీ ఏ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకున్నామో ఆయిల్ కొంచెం తీసేసుకొని అదే ఆయిల్లో కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మీరైతే తీసేసుకోండి, మొత్తం ఆయిల్ అట్లనే ఉంచేయద్దు. టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ ఒక 2 స్పూన్లు. ఈ బిర్యానీ మసాలా పౌడర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, మార్కెట్లో తెచ్చుకున్నది కాదు. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. అలాగే ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 స్పూన్ల మీగడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ పీసెస్ని వేసేసుకోవాలి. వీటికి చక్కగా ఇవన్నీ పడుతుందండి.
టమాటా పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ వేసుకున్నాం కదా, మనం ఫ్రై పీసెస్కి మంచిగా పడుతుంది దమ్ము. పైన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ బౌల్ తీసుకోండి. నార్మల్గా అయితే మనం విడిగా ఒక గిన్నెలో పెట్టేసి దానికి ఆవిరి పెట్టి పైన వెయిట్ పెట్టి ఇంత ప్రాసెస్ లేకుండా ఈజీగా సింపుల్గా మనకి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, ఆ కుక్కర్లో ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మన కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో కింద అడుగున కొద్దిగా మనం ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఆయిల్ వేసుకొని మనం ఆ రైసు 80% కుక్ చేసుకొని వడబెట్టుకున్నాం కదా, ఆ రైసు ఒక లేయర్లా వేసుకోవాలి. స్టార్టింగ్ కింద అడుగు పట్టకుండా కింద నూనె అయితే వేసుకున్నానండి. తర్వాత మనం దమ్ పట్టించిన ఫ్రాన్స్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఈ మిడిల్లో లేయర్లా వేసుకోవాలి, ఒక లేయర్ లాగా. మీకు ఇష్టం ఉంటే మనకి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఇట్లా రైస్ అయితే వేసుకుంటున్నాను. లేయర్స్గా కొంచెం రైసు, మధ్యలో మనం దమ్ పెట్టుకున్న ఫ్రాన్స్, మీకు ఆనియన్స్ ఇష్టం ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇలాగే లేయర్స్గా వేసుకొని కవర్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా రైస్ మొత్తం వేసేసుకొని దానిపైన ఉన్న కర్రీ కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రాన్స్ పీసెస్ని కూడా మొత్తం వేసేసుకొని ఇలాగా లేయర్స్గా వేసేసుకొని కుక్కర్ బౌల్లో పైన దమ్ పట్టించిన ఫ్రాన్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా ఇలాగా లేయర్స్గా వేసేసుకొని మొత్తం ఇట్లా అరేంజ్ చేసేసుకొని పైన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని లాస్ట్ అన్ని విధంగా లేయర్స్గా వేసేసుకున్న తర్వాత పైన లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క 2-3 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. నాకు ఇందులో కొంచెం నూనె అయితే ఎక్కువైంది, మీరైతే నూనె తగ్గించి వేసుకోండి. ఎక్స్ట్రా నూనె అంతా కిందకి డౌన్కి వచ్చేసింది నాకు. తర్వాత కుక్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఉంచుకొని ఒక 15 మినిట్స్ లేదా ఒక 20 నిమిషాలు మనం కదిపితే విజిల్ ప్రెజర్ వస్తుంది కదా, అప్పటి వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి తగ్గిన తర్వాత మూత తీస్తే చాలా ఈజీగా సింపుల్గా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి గిన్నె పెట్టి దానికి గోధుమ పిండి పెట్టి వెయిట్ పెట్టి అంత ప్రాసెస్ లేకుండా చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు, అలాగే చాలా పొడి పొడిలాడుతా నీట్గా కూడా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. రైస్ ఇలా పొడి పొడిలాడుతా ఆవిరి మీద చాలా ఈజీగా కుక్ అయిపోయింది, చూసారా? ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చూస్తూనే ఏర్పడుతుంది కదా మీకు పీస్ కానీ రైస్ కానీ ఎంత బాగా కుక్ అయిందో. రెస్టారెంట్లో కూడా ఇలాగే మనకి కర్రీగా వైట్ రైస్గా ఇలా వస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. టేస్ట్ అయితే రెస్టారెంట్ కన్నా మనది ఇంకా బాగుంటుంది. సూపర్ అనాల్సిందే ఎవరైనా తిన్న తర్వాత. మనం ఫ్రాన్స్ కూడా ఫ్రై చేసి దమ్ పట్టించి వేసుకున్నాం కాబట్టి పీస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఫ్రై పీస్ దమ్ బిర్యానీ, ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి, నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి. తప్పకుండా లైక్ చేయండి. ఈ ఫ్రాన్స్ బిర్యానీని, ఫ్రాన్స్ కర్రీ అలాగే చికెన్ సూపు పెట్టానండి, వాటితో సర్వ్ చేశాను. ఎమ్మీ అండ్ టేస్టీ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నా వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.